ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 809 నామము పరత్పర, 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పరత్పరాయ నమః అని చెప్పాలి. పరంజ్యోతిని చేరడానికి ఉండే పరంధామంలోని మెట్లు, స్టెప్స్ మనకంటే పరమైనవి. ఆ పరం కంటే పరమైనవి ఒకదానికంటే ఇంకొకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదానిపైన ఇంకొకటి లాగా సాధన పురోభివృద్ధిలో వచ్చే స్థితుల్లాంటివి ఈ మెట్లు. దేహం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, మహత్తు, పరబ్రహ్మ ఇవి ఒక రకంగా ఒకదానిపైన ఒకటి ఉండే మెట్లే. మనకంటే గొప్పవారు దేవతలు, దేవతల కంటే గొప్పవారు త్రిమూర్తులు, త్రిమూర్తుల కంటే గొప్పది అమ్మవారు. అందుకని అమ్మవారు పరత్పర. బ్రహ్మ ఆయుష్కాలమైన పరకాలానికి కూడా పైన అతీతంగా ఉండేది కాబట్టి అమ్మవారు పరత్పర. ఒకటి, మనకంటే పరమైన వాటిలో అత్యుత్తమమైన స్థితిలోనిది. 2, దేవతల కంటే త్రిమూర్తుల కంటే కూడా గొప్పది. 3, బ్రహ్మ కాలానికి కూడా పైన అతీతంగా ఉండేది. శ్రీమాత్రే నమః. పరాత్ ఉత్కష్టత్ బ్రహ్మ విష్ణురుద్రాదాపి పరాశ్రేష్టతరా యద్వా బ్రహ్మయు పరిమాణం పరుత్మ్యచ్చతే తస్మత్ పరా. తాదృశ్య సంఖ్యే పరిచ్ఛేదరహిత తత్ర పరంధామత్వం పరమాణత్వం చ హేతు తదేవ చ దర్శితం కాళీపురాణే తస్య బ్రహ్మస్వరూపస్య దివారాత్రం చ యదద్భవేత్ తత్పరం నామ తస్యర్థం పరమార్థమభిధీయతే. స ఈశ్వరస్య దివసః తావత్తి రాత్రిచ్యతే స్థూలతమా సూక్ష్మత్ ఎస్తు సూక్ష్మతమో మతః నా తస్యాప్తి దివారాత్రియో వార్యో నావచ్చల ఇతి. శ్రీమాత్రే నమః. పరాత్పర గొప్పవారగు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే గొప్ప, ఉత్కృష్టమాగు అన్నిటికంటే శ్రేష్ఠురాలు, బ్రహ్మాదుల కంటే ఉత్కృష్టురాలు, ఆయు పరిమాణము బ్రహ్మ కంటే పరమైనది కలది. బ్రహ్మ విష్ణు రుద్రులందరూ ఉత్కృష్టులు. దేవి వారి కంటే గొప్పది లేదా బ్రహ్మదేవుని ఆయువునకు పరమాత్మని పేరు. దానికంటే పరమమైనది బ్రహ్మాయువునకు నిమేషము మొదలు 100 సంవత్సరముల వరకు లెక్కగలదు. అట్టి ఆయు పరిమాణం కొలత లేనిది, అద్యంతరములు లేనిది అని భావము. పరంధామ స్వరూపురాలు, పరమాణు స్వరూపురాలు కనుకనే కాల పరిమాణము లేదనియు అర్థము. కాళీపురాణములో ఈ విషయము తెలుపబడినది. బ్రహ్మదేవుని దీవారాత్రి రూపమగు ఆయువునకు పరమమని పేరు. దాని అర్థము సగమునకు పరార్థమని పేరు. ఈ 2 పరార్థములు ఈశ్వరునకు ఒక రాత్రి పగలు అగును. ఈశ్వరుడు స్థూలములన్నిటికంటే స్థూలమైన వాడు, సూక్ష్మములన్నిటికంటే సూక్ష్మమైన వాడు. అందుచే ఈశ్వరునికి పగలు అని, రాత్రి అని, సంవత్సరము అని కాలపరిమాణములు లేవు అని కాళీ పురాణం నందు గలదు. పరత్పర అనున్నది అల్కాస మాస పదము, 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 810 నామము పాశ హస్త, 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పాశ హస్తాయ నమః అని చెప్పాలి. పాశ పాశమును, హస్త హస్తమునందు ధరించినది. పరత్పర మార్గంలో లేని వారిని పై స్థితులలోనికి నెక్స్ట్ హయ్యర్ స్టెప్స్ లాగడం కోసం ఈ పాశం ఉపయోగిస్తుంది. తన బిడ్డల మీద ఉండే అనురాగం వల్లనే ఈ పాశాన్ని వారి విషయంలో ఉపయోగిస్తుంది. అందుకని అమ్మవారు రాగా స్వరూపాషాఢ్య అని చెప్పబడింది. ఈ రాగ స్వరూపాషాఢ్య నామ వివరణ కూడా ఇక్కడ చదువుకోవాలి. 1 పాశమును హస్తమునందు ధరించినది, 2 భక్తుల పాశమును తన చేత నిలుచున్నది అని ఈ నామానికి అర్థాలు. శ్రీమాత్రే నమః. పాశాహస్తే వామధకరే యస్య ప్రహరాన్నారాధ్యభ్య పరే నిష్ఠాసప్తమయో ఇతి పూర్వావిపాతః పవాదః పాశాహస్తాయతే హస్తేవ నిరాస్యతిథి వహ. శ్రీమాత్రే నమః. పాశహస్త పాశము ఎడ్మ చేతి యందు కలది.
ఎడమవైపు ఉన్న క్రింది చేతిలో పాశమును ధరించున్నది, వరుణ పాశముల చేతిలో త్రోసివేయునది లేక నీరసించుచున్నది. దేవి 4 చేతులలోనూ ఎడమవైపుననున్న క్రింది చేతిలో పాశము త్రాడును ధరించినది. పాశము అస్తమందు గలది అను విగ్రహవాక్యం గల సామసములో సప్తమాయంతమగు అస్తాశబ్దమునకు పూర్వానిపాతము వచ్చి అస్తపాశము అనురూపము కావలెనని శంకించి ప్రహరానార్థక పదముల తర్వాత ఉన్న సప్తమాయంత పదమునకు పూర్వానిపాత రాదని సమాధానము, లేదా పాశములను అస్తములతో పోగొట్టునది అని అర్థము. 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం జై శ్రీ మహాకాల్. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.